లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఒక అశ్రద్ధతో కూడిన మరణం. ఒక 5 సంవత్సరాలు ఏమీ తెలియని బాలిక ప్రపంచాన్ని చూడకముందు ఎంతో వయసు మిగిలిండి కూడా ఈ రోజు మృతి చెందడం జరిగింది. అసలు కారణాలు ఏంటా అని తెలుసుకుంటే, సత్తుపల్లి మండలానికి చెందిన పాకాలగూడెం గ్రామానికి చెందిన పాప తనకి అర్ధరాత్రి 1 టైంలో ఏదో బల్లి కరిచింది అని అరవడంతో పేరెంట్స్ అందరూ మేల్కొని ఏమైంది అని చూసి లైట్స్ వేసి చూస్తే అక్కడ కట్లపాము కరవడం జరిగింది. వెంటనే వాళ్ళ తండ్రి ఏదైతే ఉన్నాడో తను ఆ కట్లపాముని చంపడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా వాళ్ళ అశ్రద్ధతో ముందు నాటు వైద్యాన్ని సంప్రదించడం జరిగింది. వాడు మూఢనమ్మకం కోసం ఆ నాటు వైద్యానికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. సత్తుపల్లి ఆ మిడ్-నైట్ టైంలో వెంటనే అక్కడ హాస్పిటల్ అన్ని తిరగడం, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆ పాపని ఐసీయూలోకి తరలించారు. తరలించిన వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ పాప మరణించింది అని డిక్లేర్ చేశారనమాట. వెంటనే అక్కడ ఈ వార్త తెలుసుకున్న పేరెంట్స్, అంతేకాకుండా వాళ్ళ స్వగృహానికి చెందిన వారంతా ఎంతో విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పొచ్చు. అర్ధరాత్రి సమయంలో ఎవరిని అంటే ఏం చేయాలో తోచని టైం అంటే ఆ పాప మరణించిన వెంటనే వాళ్ళ తల్లి మౌనిక కూడా నాకు కూడా ఏదో అంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది, నాకు కూడా ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడం, అక్కడ ఉన్న బంధుమిత్రులందరూ ఆమెను కూడా చెక్ చేయడం చూస్తే తనకు కూడా పాము కాటు గుర్తులు కనిపించడం చేతి మీద గుర్తించారు. వెంటనే హుటాహుటిన అక్కడ సత్తుపల్లిలో ఉన్న డాక్టర్స్ వెంటనే హాస్పిటల్ ఖమ్మం వెళ్ళమని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వెంటనే తరలి ఆ పాపని అక్కడే అట్నుంచి వాళ్ళు తన పాప శవంగా మారిపోయింది. ఆ బాధ భరించడం ఒక ఎత్తు అయితే తనకు పాము గరిచింది, తను ఒక ఎత్తు, తన గుండెల్లో అంటే ఎంత బాధ నింపుకొని అదే పరిస్థితుల్లో తను వెంటనే ఖమ్మం హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ రోజు వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్స్ మొత్తం టెస్ట్ చేసి తనకి ఏదైతే వ్యాక్సిన్ అయితే ఇచ్చి తనని టెస్ట్ చేశారు. తన పరిస్థితి అయితే మంచిగానే ఉందని చెప్పడం జరిగింది. కానీ తన పాపని కోల్పోవడం ఆ టైంలో అనేది తను చెప్పుకోలేని బాధ అనేది చెప్పొచ్చు అనమాట. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది వర్షాకాలం, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఊర్లలో ఎక్కువ చెట్లు ఉంటూ ఉంటాయి, అడవి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, ఎటు నుంచి పాములు వస్తాయో విష పురుగులు వస్తాయో తెలీదు. సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ రోజు వినాయక చవితి కావటం వాళ్ళంతా కింద పడుకోవడం కూడా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఆ సందర్భంలో ఈ పాము కాటు గురైంది ఆ పాప. సో ఈ వర్షాకాలంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. అంటే ఎక్కువ విష పురుగులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా అక్కడ పాము కరిచిన ఆనవాళ్లు వాళ్ళు చూసినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలకు పోయి పసరు తీయించుకోవడం, వైద్యం లాంటి నమ్మకాలను మాత్రం ఇంకా వీడాలి. ఈ రోజు ఇంకా మనం జనరేషన్ ముందుకు వచ్చేసాం. ఏదైనా జరిగిందని వెంటనే తెలుసుకోగానే మనం వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి, అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెంటనే హుటాహుటిన వెళ్ళినట్లయితే ఆ పాప ఈ రోజు చనిపోకుండా ఉండేది, ఈ రోజు మనతో పాటు ఉండేది అనేది మనం చెప్పవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, చాలా అప్రమత్తంగా ఉండండి. సో విష పురుగులకి దూరంగా ఉండండి, మూఢనమ్మకాలకి పోవద్దు. అసలు ఏం జరిగింది? నిద్రపోతుంటే పాప దగ్గరకు వచ్చి పాము కుట్టేది. ఎక్కడ అట్లా అంటే మీ అంటే ఎట్లా మీ ఇల్లు కింద పడుకున్నారా, పైన పడుకున్నారా? చిన్న పాకలు కూడా పూజ చేసి కింద పడుకున్నాం అందరూ. పాప మధ్యలో ఉంది. పాపను వచ్చి కుట్టి అంటే ఇల్లు మంచిగానే ఉండదా, లేదంటే కింద ఖర్చు మొత్తం గచ్చే, చెట్టు పారి మొత్తం గచ్చే, ఇక మట్టి లేదు. కానీ ఎట్టొచ్చింది ఎలా వచ్చిందో తెలియదు. మిమ్మల్ని కూడా తెలియట్లేదు. ఏ టైం అప్పుడు జరిగింది? 1 గంట అర్ధరాత్రి. పాము గడిచిందని ఎలా కనుక్కున్నారు? పాప లెగిసి బల్లి గరిచిందని చెప్పింది. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలేనా? చిన్న పాప కరిచింది, పెద్ద పాప? చిన్న పాప కరిచింది. అంటే బల్లి కరిచిందని చెప్పిందా పాప? నా పేరు రవీంద్ర కుమార్, మాది పాకాలగూడెం గ్రామం. మా వదిన గారి పాప నైట్ పడుకున్న కాడ కట్ల పురుగు పాము వచ్చి కరిచి చనిపోవడం జరిగింది. వాళ్ళ మదర్కి కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది చేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. రిపోర్ట్స్ మొత్తం నార్మల్గా వచ్చాయి. పాపం చనిపోయింది. దురదృష్టవశాత్తు వాళ్ళకి 2 పాపలు. చిన్నమ్మాయికి ఇలా జరిగింది. చాలా బాధాకరంగా. డైలీ లేబర్ పని చేసుకుంటారు. మీరేమవుతారు? నేను వాళ్ళ పిన్నండి. రాత్రి 1:15 ఇట్లా జరిగిందండి. సత్తుపల్లి మొత్తం 4 హాస్పిటల్కి వెళ్ళినా గానీ డాక్టర్ గారు లేరు అని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి పాప ప్రాణం పోయింది.
పోతే ఈ అమ్మాయి ఏమో పాప ప్రాణం పోయాక నాకు ఈ ఏళ్ళు తిమ్మిరి పొందుతున్నామా అని చెప్పిందండి. ఆమె కూడా టెస్టులు చేయించాము, రక్తం ఏంటో పల్స్ ఉంది అని వైద్యం చేయాలని చేశారు. చేస్తే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని వీళ్ళు పంపించారు మమ్మల్ని. పాపనేమో శవాన్ని ఇంటికి తీసుకెళ్లారండి. ఇక ఏం చేసేది మాకు తెలియదు. మేము ఎట్టుకే ఉన్నాం. ఎంతమంది పిల్లలమ్మా ఆమెకి? ఆమెకి ఇద్దరండి. పెద్ద పాపకేమో 7వ సంవత్సరం, చిన్న పాపకేమో 5వ సంవత్సరం. అసలు అంటే ఏ టైం ఇప్పుడు జరిగింది కరెక్ట్ గా? 1 బాగుండి కరెక్ట్. రాత్రి 1 బావు. ఆ టైంలో అంటే పాప అరవడం వల్ల ఎలా గుర్తించారు పాము కరిసిందని? మమ్మీ నన్ను బల్లి కరిచింది మమ్మీ అని లేపిందండి. పక్కన గదిలో లైట్ వెళ్తుంది, వెళ్తురికి దవ్వుకొని లేచి లైట్ వేసిందంట వాళ్ళమ్మ. లేచి చూసేటానికి వాళ్ళ డాడీ చేతుల మీద నుండి పాము వెళ్ళిపోయింది. ఆ పామును కొట్టి చంపి పిల్లల్ని తీసుకొని వెళ్ళిందండి. అందరూ పాము కనిపించింది, చూసారు? ఆ పాము ఇంటి దగ్గరే చంపి పాడేశారు. హాస్పిటల్ కి వెళ్ళేసరికి సివియర్ గా ఉందని చెప్పారా? దగ్గరికి వెళ్ళినామండి సత్తుపల్లి. మమ్మల్ని పాప నా భుజం మీదే ఉంది. పాపని ఏలాడబడేది చూసి లేదు డాక్టర్ గారు లేరు వెళ్ళమని పంపించారండి. ఆ నుండి సురేష్ రామాల అని రోడ్డు అమ్మటే ఉందండి, ఆడికెళ్ళాం. అక్కడ కూడా డాక్టర్ గారు లేరు, వెళ్ళిపోండి అన్నారండి. మళ్ళీ ఆడ నుండి రాముల వారి గుడి పక్కన అదేదో కొత్త హాస్పిటల్ ఉంటారు, దాని పేరు రాట్లా, ఆ హాస్పిటల్కి వెళ్ళామండి. వాళ్ళు లేరని చెప్పారండి. ఆ నుండి సాయిరామ్ హాస్పిటల్కి వెళ్ళిన రోడ్డు అంటే అక్కడ డాక్టర్ గారు లేరు, వెళ్ళిపోండి అని పంపించారండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చేటాళ్ళకి వాళ్ళు ఈసీజీ చేసి పిల్ల ప్రాణం పోయిందని చెప్పారండి. ఇంకా ఆ పాప కట్ట అయింది. కాసేపు అట్ట ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఉన్నాక అమ్మాయి కూడా చేయి తిమ్మిరి పడుతుంది పెన్నామా నాకు అంతా అని చెప్తే చూస్తే పాపకి ఇక్కడ 2 గాయాలు, ఇక్కడ 2 గాయాలు, ఇక్కడ ఒక గాయం ఉంది. పాప నేటి చేతి మీద పడుకోబెట్టుకుంది. ఈ ఏళ్ళకి ఈ గాయానికి కొద్దిగా టచ్ అయిందేమని వాళ్ళ అమ్మని వైద్యాన్ని తీసుకొచ్చామండి. సత్తుపల్లి నుండి ఇక్కడ ఖమ్మం తీసుకొచ్చాను. పాప ఇంటికి తీసుకెళ్లారు. ఇక మేము ఇంకా వెళ్ళలే. అంటే ఎక్కువ టైం తీసుకున్నారా హాస్పిటల్ తీసుకురావడానికి పాపని? లేదండి, గంటన్నర టైం. ఈ లోపు వచ్చేసరికి అక్కడ నాటు మంది కూడా 30 గంట పట్టిందండి. మామూలుగా ఆ హాస్పిటల్ తిరగడానికి 1 గంట పట్టింది. 1 గంట ఈసీజీ తీయటం సరిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్. ప్రాణం పోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? ఏంటి అట్లా ఫీల్ అవుతుంది?